హలో ఆల్, ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలు నిండిన మునగాకుతో ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మునగాకు చపాతీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఫ్రెష్ మునగాకు తీసుకొని కొమ్మల నుంచి వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. మునగాకులో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యలను తగ్గించడంలో మరియు హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇంగ్రీడియంట్స్: గోధుమ పిండి, మునగాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు. మునగాకును శుభ్రమైన నీళ్ళతో 2-3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న మునగాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి, మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మునగాకు పేస్ట్ అందులో వేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా నానిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ఉండని తీసుకొని పొడి పిండి అద్దుకుంటూ చపాతీలా పల్చగా చేసుకోవాలి. ఒక చిన్న టిప్: డయాబెటిక్ ఉన్న వారికి మునగాకు ఒక మంచి ఔషధం. మునగాకు ఆకులు మరియు వీటితో చేసిన ఆహార పదార్థాలు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులోకి ఉంచడానికి సహాయపడతాయి. ఇలాగే మిగతా చపాతీలన్నీ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి మనం చేసుకున్న చపాతీని 2 వైపులా నూనె లేదా నెయ్యి రాస్తూ మంచి గోధుమ రంగు వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మునగాకు చపాతీ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా పెరుగుతో లేదా మీకు నచ్చిన చట్నీతో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ హెల్దీ అండ్ టేస్టీ మునగాకు చపాతీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అలాగే మన వీడియోలను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. Thanks for watching. Stay tuned for next video.